హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతువులందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. వితంతువులకు కొత్త పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, అర్హతలు ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరంగా కనుక ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈ వితంతు పెన్షన్లు ఎవరికి అందించబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కనీస వయసు 18 సంవత్సరాలు పూర్తయి భర్త గనక మరణించినట్లయితే సో వారికి ఈ వితంతు పెన్షన్స్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. జూన్ 12వ తేదీ నుంచి ఈ వితంతు పెన్షన్స్ అయితే పంపిణీ ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం. ప్రతి నెల 4,000 రూపాయలు నేరుగా డీపీటీ రూపంలో మహిళ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం అండి. ఏపీ ఎన్టీఆర్ భరోసా వీడియో పెన్షన్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ని అయితే రివీల్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ వితంతు పెన్షన్లు మీరు పొందాలనుకుంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే అర్హతలు కనుక చూసుకున్నట్లయితే వితంతు మహిళ అయి ఉండాలి, కనీస వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి, ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి, వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి మరియు బీపీఎల్ కుటుంబంలో సభ్యులు అయి ఉండాలి, గ్రామీణ ప్రాంతంలో ఆదాయం అనేది 10,000 లోపు ఉండాలి, పట్టణ ప్రాంతంలో ఆదాయం అనేది 12,000 లోపు ఉంటేనే మీరు ఈ పెన్షన్లు పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతాకి అయి ఉండాలి, భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి అవసరం అవుతుందంటే సమాచారం అండి. ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే ఈ వితంతు పెన్షన్లు పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి పత్రాలు అవసరమవుతాయి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, ఎవరైతే ఈ వితంతు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి. మరియు వైట్ రేషన్ కార్డ్, డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా రెసిడెన్స్ ప్రూఫ్, పాస్పోర్ట్ ఫోటోలు, క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఈ రకమైన డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు ఈ వితంతు పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఈ వీడియో పెన్షన్స్ పొందడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ఆన్లైన్ విధానంలో చూసుకున్నట్లయితే అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. ఆఫ్లైన్ విధానంలో గ్రామ వార్డ్ సచివాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు అయితే ప్రభుత్వం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. స్పోర్ట్స్ పెన్షన్లకి ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటారో ప్రతి నెల, సో అదేవిధంగా అటువంటి ఫామ్లోని మీరు ఆఫ్లైన్లో గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి ఈ వితంతు పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. రాబోయే రోజుల్లో ఈ వితంతు పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది రావచ్చండి. అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటువంటి సమాచారం అయితే నేను త్వరలోనే తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఓకేనా, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అయితే ఈ పెన్షన్స్ అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. వితంతు మహిళ ఆర్థిక భరోసా కోసం ఇది ఒక ముఖ్యమైన అడుగనైతే మనకి ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. 1,53,000 మంది లబ్ధిదారులు లబ్ధి పొందబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, గతంలో ఎవరైతే ఈ వితంతు పెన్షన్లకు దరఖాస్తు చేసుకొని ఉన్నారో ఆ దరఖాస్తులను కూడా త్వరలో అయితే ప్రభుత్వం అయితే పరిష్కరించబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఈ వితంతు పెన్షన్కి సంబంధించి చెల్లింపులు అనేవి జరుగుతాయని కూడా మనకి సమాచారం అయితే అందించడం జరిగింది. సో ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతువులకు ప్రభుత్వం అయితే జూన్ 12వ తేదీ నుంచి కొత్త పెన్షన్స్ అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా,
సో, ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలి? ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఎటువంటి పత్రాలు అవసరమవుతాయి? అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్స్ అనేవి ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏ చిన్న అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకున్నా సరే ముందుగా మీరు టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్.